తమ్ముడు రాజు పడుతుండవు రాణి పడుతుండవు ఏది పడ్డా ఏం కాదు కానీ జోకర్ పడితే ప్రమాదం అనే మొత్తానికి అరుపులు పుట్టిస్తున్నావు బావా. కనిపించిందా ఆముదం చుక్క నరకం కనిపిస్తుంది. తమ్ముడు ఎవడు? ఏమో చూడటానికి డేంజర్ గా లాగా ఉన్నాడు. ఎవరు కావాలి? వర్ధనమ్మ మనవణ్ణి. ఓ లోపల పురుడు పోస్తుంది. ఎవరా పిచ్చిదా? పిచ్చిదా? షల్ వి గో? ఈ ఊర్లో పీకల మీదకి వచ్చిన ఏ ప్రసవానికైనా మంత్రసాని మీ అమ్మమ్మే. మంత్ర శంకరే చూడమ్మా. పురుడు నీకేనా? మా అక్కకి. అమ్మా అమ్మా అక్కడ చూడమ్మా, ఆ కట్టె నుండి జారుతున్నది ఆవదపు బొట్టు కాదు, నీ బిడ్డ ప్రాణం. ఇక నాకు నా బిడ్డకు బంధం తెగిపోతుందన్న బాధను పక్కన పెట్టి 9 నెలల నీ కలకి ఈ లోకం చూపించాలన్న తపనతో, ఒరే కన్నా, నీ జీవితానికి సరిపడా ఈ అమ్మ అందించే ఆఖరి శ్వాస ఇదేరా అనుకుంటూ నీ ప్రాణం ఉగ్గబట్టి బలమార నీ బిడ్డకి ఊపిరిపోయమ్మా. వీపు మధ్యలో వీపు మధ్య అంటే చెయ్యి గోక్తావే నీ మొహం మండ. ఇదంతా దేనికి? దురదకి. ఏ హాస్పిటల్స్ లేవా? డాక్టర్లు లేరు, నువ్వు బాకరా. ఈ ఊళ్ళో ఏ బిడ్డ పుట్టినా కళ్ళు తెరిచి చూసేది వాళ్ళని కాదు, వర్ధనమని. కాన్పులు కట్టే కాంతమ్మ, అదే మద్రసాన్ని. ఇంతకీ నువ్వు? అదే నేను చెప్పాను కదా నాన్న, మన వర్ధనమ్మ మనవడు నాన్న. ఓహో, కృష్ణమేడి కొడుకువా? మీ అమ్మ అందం అంతా నీకే వచ్చిందో. నువ్వు కూడా ఎంతనా రేపు? చిచి, మా అక్కంటే కొంచెం మోటు. అమ్మనంత ఇబ్బంది పెట్టావే. ఐ హావ్ టు అటెండ్ ది కోర్ట్. మధ్యలో ఏంటి డెలివరీ షిట్ ఇవన్నీ? కోర్టుకి వెళ్ళాలని గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు కిట్టమ్మా, ఇది ముఖ్యమేగా. ఏమిటా నువ్వు చేస్తున్న పని? నువ్వు నడు. రేయ్, నడు, ఏం పర్లేదా? ఎక్కడికి రా? చెప్పారుగా దా. ఆగరా, వీడేంటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? దా. కోర్టుకి వెళ్ళేంత వరకు ఏం మాట్లాడా నేను విన్ను. కూర్చో, నాటకాలే ఎక్కువ. ఏం పర్లేదు. దిగమ్మా, ఉంటుందా నీకు? మూసిన చోట ఉండలేదా నీకు తెలీదా? చంపేస్తావా? కోర్టుకి వెళ్ళాలి, టైం అవుతుంది. వర్ధనమ్మ కారు ఎక్కుదాం. మరలా వర్ధనమ్మ 6 కిలోమీటర్లు 3 గంటలు. నా జీవితంతో ఆడుకోవద్దు. పెడకలయ్యా ఈడొకడు వెళ్దూలేరా కాసేపు తోడుండు. బాబు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీషు. వెళ్దామా సార్? ఏమిటయ్యా అన్నమయ్య? అన్నమయ్య ఇప్పుడా రావడం? కోర్టు మూసేశారయ్యా. మూసేశారా? రేపైనా టైంకి వస్తావా? అంటే ఇప్పుడు కుదరదా సార్? నా కుదురుతుంది, కోర్టు కుదరదు. జనకాయల కురాడు కూడా కుదరదు. మై గాడ్ మరియా. హలో. సారీ సో మీటింగ్ ఫినిష్. అందరూ అటెండ్ అయ్యారు. నువ్వు తప్ప. యా ఐ నో. అందుకే నేను జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు. మా న్యూ బాస్. ఉద్యోగం పోయిందా? బై సార్ ఉద్యోగం పోయిందంట సార్. పోయిందా? శుభం. అక్కడ కూడా ఆలస్యంగా వెళ్ళుంటావు. ఎందుకైనా మంచిది చెనక్కాయ బండి మాట్లాడేదా, ఉపాధికి పనికొస్తుంది. వర్ధనమ్మా వెళ్దాం ఇంటికి. నడువు. ఏడు పాపు, రోజుకో నాటకం ఆడుతున్నావు. నాకు ఆస్తి ఇవ్వాలని లేదా? రాళ్ళు ఏరుకునే పనిలో పడి రత్నాలు వదులుకుంటున్నావురా? నీ గురించి తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. ఈయన పెద్ద డైమండ్ మర్చెంట్. రత్నాలంట రత్నాలు. ఆహా సురాభాండమా, బ్రహ్మాండమంతయు అంధకారం అనుకొని గుమ్మడికాయ కొట్టేశారు కదా. ఇంక ఈ వేళకి మీ ప్రాక్టీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. అమ్మయ్య, ఇంక తాతయ్య చూసుకుంటాడులే. చూసుకోడు, తోమేస్తాడు. మరి సబ్బు నేను కొనిత్తలే పెదలే. అమ్మని ముసలోడా, నువ్వు నాటకం ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకున్నానే. ఈ గెటప్ లో తాగుబోతు డైలాగులు చెప్తే ఎవడైనా నీలాగే అనుకుంటాడు. అలా అనుకోవాలనే సాయంత్రం అటు హరిశ్చంద్ర, దేవదాసు లాంటి తాగుబోతు డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంటాను. డైలాగ్ వేస్తావా? నాకొద్దు. అయితే నీకు డైలాగ్ వద్దనమాట. పర్లేదా?
ఏమనాలో తెలుసా? ఓహో సురాభాండమా, ఓహో సురాభాండమా. ఓడిపోతావేమో అనుకున్నావా? నువ్వు అనుకున్నట్టు మీ అమ్మమ్మో లాయరో కోర్టో ఎస్వీఆరో పిడుగురాజులో విలన్లు కాదురా. వీళ్ళందరినీ మించిన విలన్ ఒకడు ఉన్నాడు. మీ తాతగారు ఊరిబాగు కోసం ఊరికిచ్చిన 100 ఎకరాలు నిజానికి ఆడాధీనంలోనే ఉన్నాయి. వాడిని అడిగే ధైర్యం లేదా ఎవరికి? డైలాగ్ వేస్తావా, ఆడేస్తావా? అయ్యా, నిన్న మా తమ్ముడు మీతో గొడవ పని కాడ నుంచి కనపట్టలేదయ్యా. ఉడుకు రక్తం. మీలాంటి పెద్దవాళ్ళతో గొడవ పడినప్పుడు పట్టిడుపులు చూపించాలని అడిగి తెలియదయ్యా. మీరే ఏదో చేసుంటారని ఇంట్లో వాళ్ళంతా గాబరా పడుతున్నారయ్యా. అయ్యా, మీరే కనికరించాలయ్యా. పొలం గొడవ చాలా చిన్నది. ఆపడడానికే ఆయన చంపి తలకిందులు చేసి పాతేస్తానా? గొడవ పడ్డాడు కదా, భయపడి ఉంటాడు. ఏ టౌన్కో పోయి ఉంటాడు. ఓ వస్తానయ్యా. హ్యాండ్సమ్ గైస్. సో స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. ఏమిటిది? పలకరింపు. ఈ విలేజ్ లో నేను బిలీవ్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఇట్స్ యూ. అందుకే కనబడి వెళ్దామని వచ్చా. శబాష్. కానీ నీకు రావాల్సింది వసూలు చేసుకోవడానికి వచ్చినట్టు విన్నాను. అయినా పర్లేదులే, బయట వాళ్ళకన్నా ₹1 ఎక్కువే వచ్చేలా పెడతాను. మోసం. నో అంకుల్, ఆల్రెడీ నేను అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఓ అదే గోకులం, దాని చుట్టూ తోట, నదికెళ్ళే దానిలో 50 ఎకరాలు అవన్నీ మీ తాతగారివే. క్యాష్ చేసుకో. పిడుగురా చాకుపే చేసిన ఆ 5 ఎకరాలు అవి కూడానా? నువ్వు ఈ ఊరు కోసం యూజ్ చేయకుండా పర్సనల్ గా వాడుతున్న ఆ 100 ఎకరాలు కూడా. ఇప్పుడే కదరా ఈ ఊళ్ళో నమ్మేది నన్ను ఒక్కడే అన్నావు. నా దగ్గర ఉన్నది కూడా కొట్టేస్తావా? ఏంట్రా నీ క్యారెక్టర్? అంకుల్, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కింద ₹5 కానీ కనబడితే కిందకి వంగకుండానే హలో ఈ కాయిన్ మీదేనా అని పిలిచి చూపిస్తాం. మనకు పక్కోడు డబ్బులు అవసరం లేనట్టు. అదే 2 స్టెప్స్ వేసిన తర్వాత కింద 100 నోటు కనబడగానే దాని మీద కాలేసి అటు ఇటు చూస్తాం. అదే 1000 కట్ట కనబడితే ₹1000 బండిల్స్ మ్యాన్, మనమే వంగిపోము. కింద పడ్డ నోటుని బట్టే వ్యక్తిత్వం మారిపోతూ ఉంటే 100 ఎకరాల స్థలం వదిలేసి ఎలా వెళ్తాను అనుకున్నా. ఏడాదికి ఎకరం 100 ఏళ్ళు హ్యాపీగా బతికేయచ్చు. స్మార్ట్ మ్యాన్. సో వాట్ నాకు అరేంజ్ చేయి. యూ టూ స్మార్ట్ ఓల్డ్ మ్యాన్. ఇది మాత్రం హెచ్చరిక. బాడిది. ఈ జనానికి ఈ నోట్తో నువ్వు అచ్యుతరామయ్య మనవడం అని చెప్పా. అదే నోట్తో కాదని కూడా చెప్పగలను. నీకు సూది మనం మోపినంత భూమి కూడా లేకుండా చేస్తా. అసలు నేను భూమి మీదే లేకుండా చేస్తా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చే. నీకేమన్నా పిచ్చా? ఇది ఆల్రెడీ బృందావనంలో వచ్చిందిగా. అవునా? నేనేదో ఫ్లోలో వచ్చింది అనుకున్నాను. అబ్బా కొట్టేసాడు చుక్కు. కామెడీ అనుకుంటున్నారు కదా. యు నో ఐఎమ్ ది బెస్ట్ CEO మ్యాన్. కదా. CEO అంటే ప్రాజెక్టులు ఉంటాయి, ఇంకా టార్గెట్లు ఉంటాయి, ఇంకా అవి రీచ్ అవ్వాలి కదా. ఇక్కడ మొత్తం ఆవదం రాసుకుని 12 టార్గెట్లు ఉన్నాయి. 5 నిమిషాలు నా దాకా రాకుండా చూస్తా. ఫస్ట్ టార్గెట్. బాబోయ్, టార్గెట్లన్నీ ఒకేసారి.
లేవడానికి బుద్ధి బలం ఒకటే చాలనుకున్నాను. అయ్యా భుజబలం కూడా కావాలి. పెదబాబుని ఊళ్ళోకి దింపండ్రా. టైం చూసుకోకు, వర్షం పడితే వర్ధనమ్మ బయటికి రాదు. అయ్యో ఫోన్ చేసి మీ లాయర్కి చెప్పుకో. ఈ రోజు కూడా గుండెనే. అమ్మా వస్తున్నాను. దేవుడి విషయంలో మాత్రం సావుకి బతుకు కూడా భయపడదురు. అమ్మ